Hi, good morning everybody. ఈనాటి గ్రాఫాలజీ హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్లో తెలుగు రాతకు మూలమైనటువంటి వృత్తం. తెలుగు రాతకు మూలం వృత్తం. దీన్నే సున్నా అని కూడా వృత్తము. దేశ భాషలందు తెలుగు లెస్స. తేనె కన్నా తీయనిది తెలుగు భాష. దీనినే ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటారు. ఇప్పుడు మనం తెలుగు అక్షరాలు సున్నా నుండి ఉద్భవించినవి, అంటే సున్నా నుండి పుట్టినమాట. అయితే ఈ సున్నా అనేది ఒక సూర్యుని పోలి ఉంటుంది. దీనికి తలకట్టు. ఈ సున్నాను పోలినటువంటి అక్షరాలకి తలకట్టు ఉంటాయి. దీనికి గుడి ఉంటుంది. దీనికి దీర్ఘాలు ఉంటాయి. అలాగే కొమ్ము, దీర్ఘము, అలాగే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, అరసున్నా, కొమ్ము. ఇవి అన్నీ మనం తెలుగు రాతలో వస్తుంది. కాబట్టి తెలుగు రాతకు మూలమైనటువంటి సున్నాకి ఇవి గ్రహాలు అంటే ఇది సూర్యునితో పోలిస్తే ఇవి గ్రహాలు అన్నమాట. కాబట్టి ఇక్కడ గుడి, తలకట్టు దీర్ఘం, తలకట్టు కొమ్ము, తర్వాత అర్ధవృత్తం, తర్వాత యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్, ఇవి ఈ విధంగా మనకి. అలాగే అడ్డగీతలు, ఇలాంటి బేసిక్స్ ఉంటాయన్నమాట. ఈ బేసిక్స్ మనం కరెక్ట్గా ప్రాక్టీస్ చేసి రాసినట్లయితే తెలుగు అక్షరాలు అర్థంగా ఉంటాయి. తెలుగు అక్షరాలు గుండ్రంగా ఉండాలి, సమానంగా ఉండాలి. దేశ భాషలందు తెలుగు లెస్స. తేనె కన్నా తీయనిది తెలుగు భాష. తెలుగదేలయన్న దేశము తెలుగేను. తెలుగు వల్లగుండ తెలుగు కట్ట. ఎల్ల నృపులు కొలువ ఎరుగనే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స. తెలుగు తల్లి బిడ్డలం పిలుగుని దివ్యలం. తెలుగు తల్లి బిడ్డలం దివ్యలం. చేయి కలుపుదాం, చెలిమితోడ మెలుగుదాం. జాతి గీతి పాడుదాం, చదువుదాం. క్రమశిక్షణ పాడిద్దాం, శ్రమదానం సాధిద్దాం. క్రమశిక్షణ పాడిద్దాం, శ్రమదానం సాధిద్దాం. తెలుగు తల్లి బిడ్డలం వెలుగునింపు దివ్యలం. తెలుగు తల్లి బిడ్డలం వెలుగునింపు దివ్యలం. చేయి కలుపుదాం, చెలిమితోడ మెలుగుదాం. జాతి గీతి పాడుదాం, చదువులన్నీ చదువుదాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. కాబట్టి స్టూడెంట్స్, మన తెలుగు భాషకు మూలమైనటువంటి వృత్తాన్ని మనం కుడి నుంచి ఎడమ నుంచి ఇలా ప్రాక్టీస్ చేయాలి. అలాగే యాంటీ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, అర్ధవృత్తాలు ఇలా మనం ప్రాక్టీస్ చేయాలి. అలాగే తలకట్లు, అడ్డగీతలు, ఇలాంటి బేసిక్స్ మనం బాగా ప్రాక్టీస్ చేసి రాసినట్లయితే తెలుగు అక్షరాలు అందంగా సమానంగా ఉంటాయి. కాబట్టి తెలుగు అక్షరాలకు మూలం సున్నా కాబట్టి తెలుగు అక్షరాలు గుండ్రంగా ఉండాలి, సమానంగా ఉండాలి. నా క్లాస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.